గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అసెంబ్లీలో పిటిషన్ కమిటీ సమావేశం ముగిసింది. ప్రస్తుతం చైర్మన్గా ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. సో ఈరోజు సమావేశంలో సైబర్ క్రైమ్ మరియు బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? అంటే ఒక చట్టం ఉంది వాటిని నిర్మూలించడానికి, నిరోధించడానికి, కానీ దానికి మరింత బలం చేకూర్చే విధంగా కొన్ని అమెండ్మెంట్స్ అవసరమైనవి. ఆ అమెండ్మెంట్స్ని కూడా ప్రపోజల్ తొందరగా పెట్టి ఐటీ డిపార్ట్మెంట్ తోటి కలిసి డిస్కస్ చేసి హోమ్ డిపార్ట్మెంటు ఆ చట్టానికి సవరణలు కూడా రూపొందిస్తుంది. రాబోయే రోజుల్లో వీలైతే ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆ బిల్లు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఒక అంచనా ప్రకారం కేవలం 4% కేసులు రిజిస్టర్ అయితే 1930 యాప్ ఉంది. 1930కి కంప్లైంట్ చేస్తే క్రైమ్ సకాలంలో చేస్తే అరికట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 4% క్రైమ్ రికార్డ్ అయిన దాంట్లో 960 కోట్ల రూపాయలు పరుల పాలైనట్టుగా అర్థమైంది. అందులో 300 కోట్ల వరకు ఫాస్ట్గా తెలిసినందువల్ల ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేసి మనీ రికవర్ చేయగలిగారు. మరి సుమారు 30,000 కోట్లు ప్రజలు 2024లో పోగొట్టుకున్నారు. ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. సో ఆ ప్రమాదాలన్నీ నివారించాలి అంటే డెఫినెట్గా పటిష్టమైన చట్టం అవసరం అన్నదాన్ని గుర్తించి మేము రికమెండ్ చేయడం జరిగింది. ఆ చట్టం వచ్చిన తర్వాత ఈ యాప్ క్రియేట్ చేసే వాళ్ళ మీద, యాప్ ప్లే చేసే వాళ్ళ మీద, యాడ్ ప్లే చేసే వాళ్ళ అందరినీ కూడా ఈ చట్ట పరిధిలోకి తీసుకొచ్చి శిక్షించడానికి రూపకల్పన జరుగుతుంది. తప్పనిసరిగా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. జీరో సైబర్ క్రైమ్ అని చెప్పలేం, కానీ ఖచ్చితంగా మ్యాక్సిమం కంట్రోల్ అవుతుంది. ప్రజల అవేర్నెస్ ఉంటే జీరో లెవెల్ కూడా తీసుకెళ్ళవచ్చు. సైమల్టేనియస్గా అవేర్నెస్ ఎలాగ చేర్చాలి ప్రజలకు అనేదానికి ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని బెట్టింగ్ యాప్స్ని చాలామంది సినీ ప్రేమికులు, కంటెంట్ క్రియేటర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళపైన ఏదైనా చర్చ తీసుకునే అవకాశం ఉంది? తెలంగాణలో జరుగుతుంది. ఇప్పుడు అదే సినీ ప్రముఖులతో ప్యాకెట్ ఆడొద్దు అని చెప్పి యాడ్స్ రెడీ చేయించాలనుకుంటున్నాం. గతంలో జరిగిన సమావేశం గురించి, ఎమ్మెల్యే ప్రోటోకాల్ గురించి మీరు ముఖ్యమంత్రితో మాట్లాడతానని ఒక వ్యాఖ్య చేశారు. అది మాట్లాడారు? ఇప్పుడు అది ఇట్స్ ఏ క్లోజ్డ్ ఇష్యూ. అప్పుడు ముఖ్యమంత్రి గారికి కూడా ఆ విషయం మీద వారు కూడా స్పందించారు. ఇలాగా చేయటం అది అసంబద్ధం అని చెప్పి. ఎందుకంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ పొరపాటు వలన అది జరిగింది. శాసనసభ్యులకి ఎనలేని గౌరవం ఇస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. కొన్ని అబరేషన్స్ జరుగుతాయి. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ సమ్ అబరేషన్ విచ్ వుడ్ బి కరెక్టెడ్ ఇయర్ ఆఫ్టర్. అంటే జగన్ గారు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత దెబ్బతిన్న కార్యకర్తలు కూడా నా మాట వినరు అంటున్నారు. దీని గురించి ఏమంటారు? నేనేమంటానమ్మా, ఇప్పుడు నేను ఈ రాజకీయాల గురించి మాట్లాడలేను. కాకపోతే ఒకటి చెప్పగలను, ఆయన మా ఎమ్మెల్యే కాబట్టి ఒకటి చెప్పగలను. ఏదో ఒక సినిమాలో రప్పా రప్పా అనే డైలాగ్ని మా వాళ్ళు ఎవరో ఒక ప్లే కార్డు పట్టుకుంటే తప్పే ఉందని చెప్పి మరి ఆయన మాట్లాడటం ఒక ఎమ్మెల్యే స్థాయికి అది సరికాదు. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా కూడా చేశారు కాబట్టి అలా అనుకుంటే, ఏదో సినిమాలో ఒక రేప్ సీన్ ఉందనుకోండి, ఆ సినిమాలో రేప్ సీన్ ఉంది, ఆ సినిమాలో పెద్ద హీరో యాక్ట్ చేశాడు అని చెప్పి ఆ రేపుని ఉదాహరణగా తీసుకోమని, ఆ సినిమాలో రేప్ చేస్తే సెన్సార్ పర్మిషన్ ఇచ్చింది, రేప్ చేస్తే తప్ప అని అంటే ఎలా ఉంటుంది? ఇది అలాగే ఉంది. అంటే దీని గురించి పేర్ని నాని, నేను రప్పా గురించి చెప్పాలంటే బహిరంగంగానే చెప్తాను అని చెప్తాను. దీని లావద్దమ్మా, మీ ఆర్టీవీ వాళ్ళు, నాకు రాజకీయాలకి సంబంధం లేదు. పేరు నాని గారు మా ఎమ్మెల్యే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే కాబట్టి మా ఎమ్మెల్యే గారు ఇలా మాట్లాడటం సమంజసం కాదు అని చెప్తున్నాను. పేరు నాని గారు మాజీ ఎమ్మెల్యే, ఆయన గురించి నేను మాట్లాడను. కెమెరామెన్ శ్రీనుతో అథా మహమ్మద్, ఆర్టీవీ విజయవాడ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.